అన్నదాత ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించింది జాగృతి సంస్థ. ఓవైపు రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతూనే మరోవైపు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం అందిస్తోంది. జాగృతి పిలుపుతో అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు సెలబ్రిటీలు, క్రీడాకారులు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా నిలుస్తోంది జాగృతి సంస్థ. అన్నదాతలను ఆదుకోవాలంటూ జాగృతి ఇచ్చిన పిలుపుకు పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్ తో పాటు క్రీడాకారులు అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కలిచివేశాయన్నారు జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎంపీ కవిత. అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రవాస భారతీయులు, జాగృతి సభ్యులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారని తెలిపారు. యుఎస్, లండన్, కువైట్, ముంబైతో పాటు వరంగల్ నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రైతుల ఆత్మహత్యలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి. ఈ గత సంవత్సరంలో 252 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తేల్చడం జరిగింది. ఆ కుటుంబాలు పాడుగాకుండా, ఆ కుటుంబాలు కంటిన్యూ అయ్యేటట్టు, వాళ్ళు బాగుండేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంటుంది. మాకు సపోర్ట్ చేసి ఈ కుటుంబాలను ఆదుకుందామని మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రధానంగా తెలంగాణ జాగృతి అమెరికా శాఖ, లండన్ శాఖ, బహ్రెయిన్, కువైట్ శాఖ వాళ్ళు, తెలంగాణ జాగృతి ముంబై శాఖ, తెలంగాణ జాగృతి రాజీవ్ సాగర్, అదేవిధంగా తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్ గారు, ఇతరులు, ఇంకా మన మెదక్ నుండి, అదేవిధంగా కరీంనగర్ నుండి 80 కుటుంబాల వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసేటటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా మరి దత్తత తీసుకుంటామని ముందుకు రావడం జరిగింది. జాగృతి పిలుపుతో రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు క్రీడాకారులు గుత్తా జ్వాల, ప్రజ్ఞానోజా. తెలంగాణ భవన్లో జాగృతి అధ్యక్షురాలు కవితకు 3 లక్షల చెక్స్ ఇచ్చారు. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. As a responsible citizen, I think it is our duty. We should stand up for them. We should come forward in any which way. And I'm happy that Kavita thought of me and thought of us. I'm very happy to be a part of this initiative. My family background is like we are a farmer. So I know the pain what my great grandparents have gone through, the backbone of our country, and been contributing silently. Be associated with this, and whatever is needed, I'll definitely try to contribute something or the other from my end. గుత్తా జ్వాల, క్రికెటర్ ప్రజ్ఞానోజాతో పాటు సానియా మిర్జా తల్లి ఫాతిమా కూడా 3 లక్షల సహాయం అందించారని చెప్పారు ఎంపీ కవిత. దాతల నుంచి సేకరించిన డబ్బును నవంబర్ 1 నుంచి బాధిత రైతు కుటుంబాలకు అందజేస్తామన్నారు.